అవుటర్ జాయిన్. ఈ ఫుల్ అవుటర్ జాయిన్ ఏంటంటే కాంబినేషన్ లైక్ ఆల్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అండ్ బోత్ సైడ్స్ నుంచి రావడం జరుగుతుంది. మ్యాచ్ అయితే పాసిబుల్ మొత్తం వస్తుంది. లేకపోతే నల్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్ ఎలా అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ లైక్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఇప్పుడు దాకా ఎలా జరిగిందో దాన్ని అనేది మనం ప్రింట్ చేసి ఇక్కడ యూనియన్ స్టేట్మెంట్ అనేది వాడతాం. ఎందుకంటే MySQLలో దాన్ని సిమ్యులేట్ చేయడం కోసం అనేది యూనియన్ కమాండ్ అనేది ఉంది మనకి. దాన్ని అనేది యూజ్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ జాయిన్, తర్వాత సేమ్ అట్లానే మనకనేది యూనియన్ అనేది తీసుకుందాం మనం ఇక్కడ. తీసుకొని మళ్ళీ సేమ్ అట్లానే రైట్ జాయిన్ ఏదైతే ఉందో రైట్ జాయిన్ అనేది రాద్దాం. పైన లెఫ్ట్, కింద రైట్ జాయిన్ రాస్తాం. గెస్ చేస్తే మనకేమొస్తుందంటే బోత్ అంటే 2 టేబుల్స్‌లో మ్యాచింగ్ రోస్ వస్తాయి, నల్ వాల్యూస్ వస్తాయి బోత్ టేబుల్స్‌లో. ఓకే. మ్యాచింగ్ రోస్ అండ్ 2 రావడం అనేది జరుగుతుంది మనం సింపుల్‌గా గమనిస్తే. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ చూడొచ్చు. మ్యాచింగ్ రోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోత్ నల్ వాల్యూస్ అనేవి మనకి ప్రెజెంట్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏంది డయానా ఇంక్లూడ్ అయిపోయింది ఇటు సైడ్ ఎంప్లాయీస్ టేబుల్‌లో. అండ్ ఇటు సైడ్ డిపార్ట్మెంట్‌లో నల్ రావడం జరిగింది. ఇటు సైడ్ చూసినప్పుడు ఏంటంటే లీగల్ ఇంక్లూడ్ అయింది. ఇటు సైడ్ నల్ వాల్యూస్ రావడం జరిగింది. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రాస్ జాయిన్. ఈ క్రాస్ జాయిన్ మనం ఏమంటామంటే లైక్ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటాం. లైక్ ఎక్కడ ఏంటంటే ఎవ్రీ రో ఆఫ్ లెఫ్ట్ వస్తుంది అండ్ ఎవ్రీ రో ఆఫ్ రైట్ ఇంటూ క్రాస్ చేయడం అనేది జరుగుతుంది మన టేబుల్ని బేస్ చేసుకొని ఇక్కడ. లైక్ ఆల్ పాసిబుల్ ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్ పేస్ ఏవైతే ఉంటాయో అవనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే డిపార్ట్మెంట్ వైజ్ రాయడం అనేది జరుగుతుంది. సో అదే రాస్తాం మనం. సో కాదు మనం ఇక్కడ ఏంటంటే నేమ్ అనేది ఎంప్లాయీగా అలా తీసుకుందాం సింపుల్గా ఈజీగా. ఇలా కాకుండా ఎలా అంటే ఈ డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయీ మామూలుగా రాస్తున్నాం అంతే. తర్వాత డి డాట్ డిపార్ట్మెంట్ యాజ్ డిపార్ట్మెంట్ ఇలా మనం రాసినట్లయితే మామూలుగా రాయొచ్చు. బట్ క్వరీని మంచిగా కనబడడం కోసం ఇలా రాసుకుంటాం మనం. ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఇది తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం క్రాస్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం కదా. క్రాస్ జాయిన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిపార్ట్మెంట్ స్టిక్ ఇది రాయాల్సిన అవసరం అనేది ఉండదు మనకి ఇక్కడ మ్యాచింగ్ కోసం. ఇలా రాస్తాం. ఓకే. అంటే ఎవ్రీ రో ఆఫ్ లెఫ్ట్ ఇంటూ ఎవ్రీ రో ఆఫ్ రైట్ అనేది మనకు రావడం జరుగుతాయి. ఇక్కడ మొత్తం మనకి 5 ఎంప్లాయీస్ ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే. ఇంటూ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HR, IT, సేల్స్, లీగల్ సండే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 ఇంటూ 4 చేస్తే లైక్ మనకి 20 రోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. లైక్ ఎలా LIC 5 లైక్ LIC 4 టైమ్స్ వచ్చేసి డిపార్ట్మెంట్స్ ఇలా రావడం జరుగుతుంది. HR, IT, సేల్స్, లీగల్ అలా అనేది మనకి ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూద్దాం. ఓకే. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ అన్ని LIC లీగల్, LIC సేల్స్, IT డిపార్ట్మెంట్, తర్వాత HR, తర్వాత బాబ్ అలా అందరికీ రావడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. దీన్ని మనం ఏంటంటే క్రాస్ జాయిన్ అంటాం. నేను ఇక్కడ సింపుల్గా ఏం చేశాడంటే ఈ నేమ్ అనేది తీసుకొని ఎంప్లాయీ పెట్టాను. తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాం. దానికోసం అనేది ఏంటంటే అలా రాసుకున్నాం సింపుల్గా. లేకపోతే ఈ డాట్ నేమ్ లేకపోతే సేమ్ సెలెక్ట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ అని ఇచ్చేసినా కానీ ఇక్కడ నేమ్స్ మాత్రం మారడం కోసం అలా ఇచ్చాం అంతే సింప్లిసిటీ. ఓకే. ఇది అనేది క్రాస్ జాయిన్. ఓకే. ఇలా అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సెల్ఫ్ జాయిన్ ఏంటంటే దానికే అదే లైక్ ఒక జాయిన్ విత్ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు మనం సింపుల్గా.
ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఏం చేస్తాం, ఎంప్లాయీస్ విత్ దేర్ మేనేజర్స్ అంటే ఫైండ్ చేస్తున్నాను హూ ఇస్ ద మేనేజర్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ యొక్క మేనేజర్ ఎవరని నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా. సో దానికోసం అనేది లైక్ చూస్తే ఎలైస్కి అనేది ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే నల్ వాల్యూస్ వస్తాయి, తర్వాత బాబ్కి ఎలైస్, తర్వాత చార్లీకి బాబ్, డయానా అంటే దానికే అయితే సెల్ఫ్ జాయిన్ కాబట్టి అలా రావడం అనేది జరుగుతుంది మనకి. సో సేమ్ అట్లానే మనం పైన రాసినట్టే మనం రాసుకోవచ్చు. పక్కన రాద్దాం మనం. సెలెక్ట్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి కావాలి నాకు. ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ డాట్ నేమ్, ఈ డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయీగా పెడుతున్నాను నేను. తర్వాత మేనేజర్ అనేది ఎం డాట్ నేమ్ యాజ్ మేనేజర్గా తీసుకుంటున్నాను. ఓకే, తీసుకొని ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఎంప్లాయీస్ యాజ్ ఈగా పెట్టా. సో ఇక్కడ ఏంటంటే మనం లెఫ్ట్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఆన్ పెట్టేసి ఏంటంటే ఇక్కడ ఈ డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడితో మనం ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. మ్యాచింగ్ ఐడీస్ ఇక్కడ మామూలుగా సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇలా చెప్పాము ఫస్ట్. సేమ్ అలా ఎల్ఐస్కి అనేది ఇటువంటి మేనేజర్ అనేది లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బాబ్కి అనేది బాబ్స్ యొక్క మేనేజర్ వచ్చేసి ఎల్ఐస్, తర్వాత చార్లీ యొక్క మేనేజర్ బాబ్, డయానా ఎల్ఐస్, తర్వాత ఈ బాబ్ అలానే మనం రావడం అనేది జరుగుతుంది సింపుల్గా. లెఫ్ట్ జాయిన్ ఎందుకంటే సో వాళ్ళ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే మేనేజర్ మాత్రం షో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దానికోసం. ఈ యూజింగ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇదైనా సేమ్ ఎన్నో జాయిన్ అని వర్క్ అవుతుంది, బట్ సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. లైక్ యూజింగ్ అనేది యూజ్ చేసుకొని కాలం నేమ్స్ అనేది మ్యాచ్ అయినప్పుడు ఇది యూజ్ చేస్తాం. పైన రాసినటువంటి దానిలాగా రాస్తాం మనం సింపుల్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మన ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు తర్వాత డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అని రాస్తాం. అలా రాయకుండా మనం సింపుల్గా దీన్ని మార్చడం కోసం రాస్తాం. అంటే అక్కడ యూజింగ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే. అది యూజ్ చేసుకొని వీటన్నిటిని మనం మారుస్తాం. ఈ కమాండ్ ఏదైతే ఉందో దీని అన్నిటి బదులు ఇక్కడ యూజింగ్ అనేది యూజ్ చేస్తాం సింపుల్గా. యూజింగ్ అనేది యూజ్ చేసి మనకి ఏదైతే కామన్గా కాలం ఉందో దాన్ని అనేది ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లైక్ నాకు ఎంప్లాయీ ఐడి, ఈ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ అవి కావాలి. ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి వాటి యొక్క డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాటిని అనేది నేను ఇన్నర్ జాయిన్ సేమ్, కాబట్టి ఇక్కడ యూజింగ్ అనేది చేస్తాం మనం. ఓకే, చూసాము స్టార్టింగ్ ఇన్నర్ జాయిన్ ఏదైతే వచ్చిందో మనకు అదే వస్తాయి. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఐడి ప్లస్ దాంట్లో డిపార్ట్మెంట్ ఐడి రెండు సేమ్ ఉన్నాయి. సో అలాంటప్పుడు యూజింగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తాం లైక్ మేనేజర్ ఐడి సపరేట్ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ ఐడి సపరేట్ ఉంది. సో అలాంటప్పుడు యూజింగ్ అనేది యూజ్ చేయలేం. ఓకే, అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టీ టేబుల్ జాయిన్ అనేది మనకి ప్రెజెంట్ అయింది. ఇక్కడ ఏంటంటే మనం మోర్ దెన్ 2 టేబుల్స్ అనేది మనం ఇక్కడ జాయిన్ చేయొచ్చు. దాని కాన్సెప్ట్ అది. లైక్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్, తర్వాత ప్రాజెక్టు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ వాటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, దానికోసం నేను ఏంటంటే సింపుల్గా దీన్నే తీసుకుంటా ఫస్ట్. తీసుకొని ఎంప్లాయీ ఐడి, తర్వాత నేమ్, తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్, దానికన్నా ముందు ప్రాజెక్ట్ నేమ్ కానీ రాద్దాం. పీ డాట్ ప్రాజెక్ట్ నేమ్ కామా దీనికి డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ నుంచే తీసుకుంటున్నాం. ఒకసారి టేబుల్ చూద్దాం. ఓకే,
ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేస్తాను, లైక్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్, తర్వాత ప్రాజెక్ట్స్, డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే నేను కామన్గా కావాల్సినవన్నీ నేను ముందే రాసేస్తున్నాను, లైక్ వాటి యొక్క నేమ్స్, నాకు ఏ కాలమ్స్ కావాలనుకుంటున్నాను అవి రాసేసాను. ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ నుంచి, తర్వాత ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేస్తాను. ఇక్కడ నెట్గా లెఫ్ట్ జాయిన్ చేసేసి ఇక్కడ ఏంటంటే నాకు ఈ డిపార్ట్మెంట్స్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే లైక్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఉంది కదా టేబుల్, దాంట్లో నుంచి రాసుకుంటున్నాం. ఎంప్లాయీ ప్రాజెక్ట్స్, దాన్ని ఏంటంటే ఈపీ అనుకుంటున్నా. ఆన్ అనేది రాసేసి ఈ డాట్ ఎంప్లాయ్ ఐడి అంటే కామన్గా ఉన్నటువంటి కాలమ్స్ అనేవి రాస్తున్నాయి, ఈక్వల్స్ టు మళ్ళీ దాని ఎంప్లాయీ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి కాలం అనేది రాస్తున్నాం. ఈ ఎంప్లాయీస్లో వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీ ఐడిని కామన్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కానీ ఎంప్లాయీ ఐడి కామన్గా ఉంది. సో ఈపీ డాట్ ఎంప్లాయీ ఐడి అనేది అది రెండు తీసుకున్నాం. ఓకే, మామూలుగా సింపుల్గా అసలు రన్ చేసి చూద్దామా ఏమొస్తుందో మామూలు. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ పెట్టాం కదా, ప్రాజెక్ట్ కింద కానీ మనం మెన్షన్ చేస్తే అప్పుడు వస్తుంది. ఒక్క నిమిషం చూద్దాం. తర్వాత సేమ్ మళ్ళీ లెఫ్ట్ జాయిన్ తీసుకొని నెక్స్ట్ ఇంకా వేరే ఉంటాయి మనం ఏదైతే మల్టీ జాయిన్ చేద్దాం అనుకున్నాం వాటిని కానీ మనం రాద్దాం సింపుల్గా. ఇంకోటి ఏమనుకుంటున్నాం, మనం ప్రాజెక్ట్స్ టేబుల్ కావాలన్నా కూడా ప్రాజెక్ట్స్ పి ఆన్, ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఐడి తీసుకోవాలి మనం. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ రాసాం కదా, దాంట్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ రాస్తున్నాం ప్రాజెక్ట్ ఐడి అనేది. ఓకే, దాంట్లో నుంచి దీనికి ఏంటంటే మళ్ళీ మామూలుగా ప్రాజెక్ట్ ఐడి అనేది కామన్ ఉన్నాయి. సో దానికోసం ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి అని రాస్తాం. ఓకే, సేమ్ అట్లానే ఇంకొకటి అట్లానే డిపార్ట్మెంట్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడిని మనం లెఫ్ట్ జాయిన్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ జాయిన్, ఇక్కడ డిపార్ట్మెంట్స్ డి ఆన్, తర్వాత పి అంటే ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు మళ్ళీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఇది క్వరీ. సో మనం ఇప్పుడు చూస్తే మన టేబుల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఎంప్లాయీస్ టేబుల్ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీస్ టేబుల్ దాంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడీస్ బేస్ చేసుకొని, ఓకే, వాటిలో నేను ఎంప్లాయీ ఐడి, తర్వాత నేము, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ నేము, తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ నాకు కావాలి. అంటే ఏ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నేము అండ్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నారు వాడి యొక్క డిపార్ట్మెంట్ నేమ్ ఏం కావాలి నాకు. సో ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీ ఐడి వస్తుంది, తర్వాత నేమ్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, తర్వాత డిపార్ట్మెంట్ నేము అంటే ఎంప్లాయీ ఏ ప్రాజెక్ట్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడని కావాలి. సో దానికోసం ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం అక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసుకొని ఈ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఓకే, ఈ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఎంప్లాయీ ప్రాజెక్ట్ని ఈపీ అనుకొని, లైక్ ఆన్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ఉంది. ఓకే, మనకి రాయాలంటే అది రాయాలి కదా, మనం ఆన్ అని పెట్టి ఈ ఎంప్లాయీ ఈక్వల్స్ టు ఈ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీ ఐడి. సో అది రాస్తే అది రెండు మ్యాచ్ అయ్యి మనకి ఆ ఎంప్లాయీస్ నేమ్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఐడీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఐడీస్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఐడీస్ ఎవరెవరు దేనిలో పనిచేస్తున్నారో మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సేమ్ అట్లానే ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి దాన్ని ప్రాజెక్ట్ ఐడి ఉంది కదా ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ ఐడి ఈక్వల్స్ టు ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఐడి, ఈ రెండింటిని అనేది మనం ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటిని మనం ఇక్కడ కంబైన్ చేసేస్తాం జాయిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసింది డిపార్ట్మెంట్స్ టేబుల్. ఈ డిపార్ట్మెంట్లో మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది కావాలి. ఇది రావాలంటే ఏం చేస్తాం, మనం ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే ఉందో దీన్ని అనేది తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఐడికి ఇస్తే అప్పుడు అనేది ఈ మల్టిపుల్ జాయిన్స్ అనేది వర్కౌట్ అయ్యి అప్పుడు మనకు అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే,
అన్నిటిని ఒక్కో దానికి మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టేబుల్స్ నుంచి ఆ టేబుల్స్ మనకు కావాల్సిన మ్యాటర్ కోసం వాటన్నిటిని అనేది మనకి లింక్ చేసాం. ఓకే. ఇక్కడ మనం అంతా ఇవ్వద్ది ఏ ఎంప్లాయ్ ఏ ప్రాజెక్ట్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినాడో దానికోసం అంతా ఇవ్వద్ది. దాంట్లో అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంప్లాయీస్ నేమ్స్ ఇవి వచ్చేసి తర్వాత వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఐడీస్ బేస్ చేసుకొని ఎంప్లాయీ ఐడీస్ని బేస్ చేసుకొని వాళ్ళ నేమ్స్ అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనేది మనకు వస్తుంది. ఆ ప్రాజెక్ట్ నేమ్స్ యొక్క ఐడీస్ అనేది ఈ ఎంప్లాయీ ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి ప్రాజెక్ట్ నేమ్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఈ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది డిపార్ట్మెంట్ నేమ్స్. సో డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఐడి అనేది రెండు కామన్ ఉంటాయి డిపార్ట్మెంట్స్లో. సో అక్కడికి పోతే మనకి డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే అది ఎలా వర్క్ అవుతుందని ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి అర్థమైపోద్ది అది అవుట్పుట్ అలా వస్తుందా లేదా అని. మనకి ఎలా వస్తుంది అంటే వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ప్రాజెక్టు అవి రావడం అనేది జరుగుతుంది. ఓకే. చూస్తే ఇక్కడ వచ్చేసింది ఎల్ఐస్ నేము తర్వాత పేరోల్ అనేది ప్రాజెక్ట్ నేము తర్వాత డిపార్ట్మెంట్ వచ్చింది తర్వాత బాబ్ వెబ్సైట్ ఐటీ డయానాక్ అనేది ఎటువంటి ప్రాజెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి రాలేదు. ఈకి వచ్చేసి యాడ్స్ కంపెనీ సేల్స్. ఓకే. ఇలా మల్టిపుల్ జాయిన్స్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. మల్టిపుల్ టేబుల్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది సింపుల్గా. ఈ బేస్ చేసుకొని ఏంటంటే ఇక్కడ సింపుల్గా మనం ఈ మ్యాచింగ్ కాలమ్స్ అనేవి ఉండాలి. ఆ టేబుల్స్ ఏ టేబుల్స్ నుంచి మనం రిట్రీవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అందుకని మనం ఇలా రాసుకుంటాం మనం. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే జాయిన్స్ కాన్సెప్ట్. ఓకే. థ్యాంక్ యూ.